గురువుగారు మీరు చెప్పండి. చాలా ప్రాంతాల్లో దీపావళి రోజున కేదారేశ్వర వ్రతం అని, అలాగే కేదార గౌరీ వ్రతం అని ఆచరిస్తూ ఉంటారు. వీటిని నోములు అని కూడా అంటూ ఉంటారు కదా. ఈ వ్రత ప్రత్యేకత ఏంటి? ఆ పదాల్లోనే తెలుస్తోంది గౌరీ శంకరులను పూజించుకోవడం అని. ఇక్కడ ఆ కేదార శబ్దాన్ని మనం బాగా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. కేదారనాథ్ అని మనకు ఒకటి ఉంది, క్షేత్రం. అవును. ఇక్కడ కేదారం అంటే పొలం అని అర్థం. పొలాలే మనకి పంటకు స్థానాలు, పంటలే నిజమైన సంపద. ఏ ఫ్యాక్టరీ ఉన్నా ఆ ఫ్యాక్టరీలో మూల వస్తువు పొలం నుంచి రావాల్సిందే, ఆకాశం నుంచి ఊడిపడదు. ఈ పొలములకు నాథుడెవరు అంటే శిరస్సుపై గంగను ధరించినటువంటి శంకరుడు. ఆయనే నీటిని అందిస్తున్నాడు అన్న భావన. మనకు కేదార్నాథ్కి వెడుతూ ఉంటే ఆ కొండ మీద నుంచి కొన్ని చెట్లు అలా కిందకి వేలాడుతూ ఉంటాయి. ఆ వేలాడుతూ తీగల్లా వేలాడుతుంటాయి. ఆ వేలాడే తీగల మీద నుంచి నీళ్లు జారుతూ ఉంటాయి. ఆ మొత్తం స్వరూపాన్ని చూస్తే శంకరుడు జటాజూటం, గంగ దాని నుంచి జారుతూ ఉండడం అనే స్ఫూర్తి కలుగుతుంది. ఆఖరికి కేదార్నాథ్ ఆలయంలో ఉండేటువంటి శివలింగం కూడా పర్వతాకారంలోనే ఉంటుంది. మామూలు శివలింగంలా ఉండదు, అది పర్వతం ఉన్నట్టుగా ఉంటుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినది, లక్ష్మీదేవికి సంబంధించిన సంపద అని మొదట్లో చెప్పుకున్నాం కదా. ఈ సంపదకు కారణం ఏమిటి? పొలాలు. ఆ పొలాలు నీటితో నింపబడే శంకరుని వలన. ఆయన్ని మనం పూజించుకుంటే పంటలు పండుతాయి, సంపద పెరుగుతుంది. అలాగే గౌరీదేవి మనం అన్నపూర్ణగా మనం భావిస్తుంటాం. అన్నము నిండిన, అందుకని అందరికీ అన్నం పెట్టేది. అన్నం అంటూ లేకపోయిన తర్వాత ఎన్నుంటే మాత్రం ప్రయోజనం ఏమిటి? కాబట్టి ఆ పొలముల నుంచి వచ్చేటువంటి సంపదలకు అధినాథులుగా వారిరువురిని ఆరాధించుకోవడమే మూలతత్వంగా, అది ఒక వ్రతంగా. అప్పుడు కేదారనాథ వ్రతం అనే పేరుతో లేదా కేదార వ్రతం అనే పేరుతో మనం పూజించుకోవడం, భగవంతుడిని పూజించుకోవడం, ఆయనకి నివేదనలు చేయడం, ప్రసాదాలు తీసుకోవడం, ఇవన్నీ మామూలే. కాబట్టి మొత్తం పైన సంపదలకు సంకేతంగా ఆ వ్రతాదులు ఆచరించబడుతుంటాయి. కాకునూరి గారు, దీపావళి అంటే 5 రోజుల పండగ అని కూడా అంటుంటాం కదా. అసలు ఈ 5 రోజుల పండగ అనే పేరు ఎందుకు వచ్చిందో చెప్తారా? త్రయోదశి నుంచి మొదలు పెట్టుకొని విధియ వరకు 5 రోజులు ఈ పండుగ నిర్వహిస్తారు. ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి అమావాస్య, బలిపాడ్యమి, యమద్వితీయ అన్న పేరుతో ఈ పండుగని 5 రోజుల పాటు నిర్వహిస్తారు. ధనత్రయోదశి ఆయుర్దాయం కోరినటువంటి హిముడి కుమారుడు అతడి అర్ధాంగి దీపాలను వెలిగించి ఇలాగా ధనత్రయోదశి రోజున కుబేరుని అర్చించడం అనే సంప్రదాయంలో మొదటి రోజు. నరకుని కథ, భూపుత్రుని కథ, ఆ కథను స్మరించుకొని నరక చతుర్దశి రోజు తైలాభ్యంగనం, అమావాస్య రోజు పితృదేవతలకి ప్రీతికరంగా తర్పణాదులు, గుమ్మడికాయ దానం చేయడం, వస్త్రం దానం చేయడం, ఆనందంగా కాలం గడపడం, మతాబులు, టపాసులు వీటన్నిటిని కూడా వెలిగించడం. అలాగే బలిపాడ్యమి, ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కార్తీక మాసం ప్రారంభమవుతుంది. అలాగే శ్రీమన్నారాయణమూర్తి వామన అవతారంలో బలిచక్రవర్తిని పాతాళానికి పంపించేసిన పిదప సంవత్సరంలో ఒక్కరోజు తిరిగి నా రాజ్యం ఎలా ఉందో నాకు చూచుకునే అవకాశాన్ని ఇవ్వవలసింది అని ఆ నారాయణుడు ఆయన ప్రార్థించగా బలిపాడ్యమి నాడు అందుకు అవకాశం కల్పించాడని పురాణాలు చెబుతాయి. కనుక ఆ సందర్భాన్ని పురస్కరించుకొని, అలాగే ఆ రోజు గోవర్ధనోత్సవం అన్న పేరుతో కృష్ణ పరమాత్ముడు ఇన్ని అవతారాలు ధరించినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు కృష్ణావతారంలో గోపికలతో, గోపాలకులతో కలిసి భోజనాన్ని స్వీకరించేటటువంటి సన్నివేశం ఈ ఒక్కటి మాత్రమే కనిపిస్తుంది మనకి గోవర్ధనోద్ధరణ దృశ్యంలో. ఆ దృశ్యాన్ని పురస్కరించుకొని గోసేవ చేయడం. అలాగే భాయుదూజ్ అన్న పేరుతో, యమద్వితీయ అన్న పేరుతో యమధర్మరాజు సోదరి యమి అన్నను పిలిచి భోజనం పెట్టింది అని పురాణ కథనాలు ఇవన్నీ కూడా చూసుకొని ఈ కాలం అంతా కూడా అమావాస్యకు ముందు 2 రోజులు, తర్వాత 2 రోజులు, వెరసి 5 రోజులు కూడా ఆనందంగా గడపడం. అలాగే కేదార వ్రతాన్ని ఆ పాడ్యమి రోజు ప్రారంభం చేయడం. ఈ రోజుల్లో కూడా మర్రి చెట్టు ఇవన్నీ కూడా వాటిని అర్చించడం,
వచ్చిన విద్యను ఎదుటి వారికి చెప్పకపోతే అడవిలో అరటి చెట్టే పుడతాడు అని చెబుతుంది ఆ కేదారేశ్వర వ్రత కథ, భవిష్యోత్తర పురాణంలో ఉన్న కథ. కనుక అమావాస్యకు ముందు 2 రోజులు, తర్వాత 2 రోజులు ధనత్రయోదశి, నరక చతుర్దశి, అమావాస్య, దీపావళి పండుగ, అలాగే బలిపాడ్యమి, గోవర్ధన ఉత్సవం. యాదవులు చాలా వరకు ఈ రోజులలో జంతువులను ఆడించడం, గోగోప బాలికలలో ఆనందంగా విహరించడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. అన్నకూటం చాలా పెద్ద ఎత్తున చేస్తారు. అలాగే భాయి దూజ్ అన్న పేరుతో సోదరి సోదరుల మధ్య అనుబంధాన్ని పెంచే విధంగా సోదరి, అక్కయ్య, చెల్లాయి వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ అన్నయ్య, తమ్ముళ్ళు హాయిగా ఆ అమ్మాయి చేత్తో ఏదన్నా ప్రసాదం పదార్థం అందిపుచ్చుకుని భోజనం చేయడం, ఆ అమ్మాయికి ప్రత్యేకంగా బహుమతులు ఇవ్వడం, ఇలాగా విస్తృతంగా 5 రోజులు ఆనందంగా గడుపుకోవాల్సినటువంటి పండుగ దీపావళి పండుగ. అలాగే ఇక మీరు చెప్పండి, దీపావళి మరుసటి రోజునే హరిహరులకు ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి కార్తీక మాసం వస్తుంది. మరి ఈ కార్తీక మాసం యొక్క విశిష్టత, అలాగే ఈ కార్తీక మాసంలో ఉండేటువంటి అనేక మన ఆధ్యాత్మిక సాంప్రదాయాలు. కృత్తిక నక్షత్ర ప్రధానంగా సాగే మాసం కదా కార్తీక మాసము అంటే. ఇందులో దామోదర వ్రతము అని చెప్పి ఒక వ్రతం చేస్తారు. అందులో ఇప్పుడు హరిని ఇందాక కృష్ణావతారం అని మనం తలుచుకున్నట్లుగా ఆయన దామోదరుడయ్యాడు. అంటే దామ తాడు ఉదరమ్మే కట్టేసింది వాళ్ళమ్మ. కృష్ణుడిని చిన్నప్పుడు తాడు పెట్టి కట్టేసింది. ఆ సౌలభ్యం అంటే భగవంతుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఇలా ఒక భక్తురాలి చేతితో కట్టబడ్డాడు. ఈ సౌలభ్యం అంటే అంతటి పరమాత్మ మన కోసం మన దగ్గరికి దిగివచ్చి మనని కటాక్షించాలనుకుంటున్నాడు. అలాంటి వాడి దయ పొందడం కోసమని దామోదర వ్రతము అనేటువంటి వ్రతాన్ని ఈ నెలలో చేయడం చాలా ప్రత్యేకంగా చెప్తారు. మరి అసలు కృత్తికకి అధిష్టానంగా అగ్ని అనేటువంటి వాడు మా భగవంతుడు ఉన్నప్పుడు మనకి ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్తు, శ్రియం ఇచ్చేత్తు హుతాసనాత్ అంటారు. హుతాసనుడు అంటే అగ్ని సంపదలను ఇస్తాడు. అంటే పూర్వం కూడా మన వాళ్ళు నిత్యం అగ్నిహోత్రాదులు, యాగాలు, యజ్ఞాలు ఇవన్నీ చేయడం వల్ల అఖిల సంపదలు పొందేవారు అనేటువంటిది మనం మన ఆర్ష ధర్మంలో అడుగడుగునా చూసాం కూడా పూర్వం నుంచి. అలా కృత్తికా నక్షత్రానికి అధిష్టాన దేవత అయినటువంటి అగ్నిని ఆరాధిస్తే తద్వారా శ్రీ లక్ష్మీ సంపద మనకి కలుగుతుంది. అంటే లక్ష్మీపూర్తి కావాలి అంటే అటు చంద్రుడు ఆనాడు పూర్ణిమ నాడు ఉన్నప్పుడు కార్తీక పూర్ణిమకి ఆ చంద్ర సంబంధం ద్వారా వచ్చే సంపదలు అని చెప్పి దానికి అమావాస్యతో అని కలిపినప్పుడు ఇక్కడ ఈ 2 సంబంధాలని తీసుకుని నారాయణునికి ఆనందం కలిగించే లక్ష్మీ పూజ, లక్ష్మిని ఆనందింప చేయడం వల్ల ఆయన ఆనందింపబడ్డం. అంటే లక్ష్మీనారాయణుల పరస్పర ఆనందంగా చేసేటువంటి దామోదర వ్రతంగా చేస్తూ అమావాస్య నాడు సుఖసుప్త వ్రతము అని కూడా కొన్ని ప్రదేశాల్లో ఒక వ్రతం చేస్తారట. అంటే నిశ్చింతగా ఉంటాడు మనిషి అని, అదొక వ్రతం. అదేమిటండి మనిషి నిశ్చింతగా ఉండాలి కానీ దానికి వ్రతం ఏమిటండి అంటే ఈ లక్ష్మీ పూజలు చేయడం వల్ల సకల సంపదలు రావడం వల్ల బాధలన్నీ తీరిపోయి చాలా సుఖంగా నిశ్చింతగా గుండెల మీద చేయి వేసి పడుకునేటువంటి అవకాశం అతనికి వస్తుంది. కాబట్టి ఆ అమావాస్య నాడు ఆ వ్రతం చేస్తారు అని చెప్తారు. అలాగా భగవత్ తత్వానికి ఇష్టమైనటువంటి వృత్తాంతాలను మనం తలుచుకుంటూ వారి ద్వారా ఆ దేవతలకి అధిష్టాన దేవతలు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా ఆయా పూజాధికాలన్నిటినీ కూడా భగవత్ సమర్పణము చేయడమే ఈ కార్తీక మాసంలో ఉండేటువంటి ప్రత్యేక విశిష్టత. ముఖ్యంగా జీవుడు జ్యోతి స్వరూపుడు, పరమాత్మ కూడా ఆయనకి యొక్క నామం ఉంది, జ్యోతిహి అనేటువంటి నామం ఉంది పరమాత్మకి. ఆయనే ఒక దివ్య జ్యోతి స్వరూపుడు. ఈ జీవాత్మ అనే జ్యోతి ఆ పరమాత్మ అనే జ్యోతిలోకి కలవడమే ఈ దీపాల యొక్క విశిష్టత. ఈ 2 దీపాలు వెలిగే ఒత్తులు కూడా మనకి ఆ సంప్రదాయంతో వేస్తారు. ఒకటి జీవాత్మగా, ఒకటి పరమాత్మగా, వాటి సమ్మేళనంగా జ్యోతి ప్రజ్వలనం చేస్తారు అనేటువంటిది ఉంది. అందువల్ల సకల దేవతాకోటికి చాలా ఇష్టమైనటువంటి కార్తీక మాసంలో చేసేటువంటి
దీపారాధన వల్ల అనంతమైనటువంటి ఐశ్వర్యము భగవత్ కటాక్షము కూడా కలుగుతాయి అని చెప్తున్నారు. కాబట్టి ఈ కార్తీక మాసంలో దీపాలని చాలా చక్కగా మనకి పూర్వం పల్లెటూళ్ళల్లో చూడండి, మన ఇంట్లో వెలిగించుకోవడమే కాదు, ఆలయాల్లో అక్కడ ఆకాశ దీపాలు అని ఆ దీపాన్ని పైకి కూడా తాడుతో కట్టి లాగి లోకానికి అంతటికీ కూడా వెలిగించడం అనేది సకల దేవత ఆహ్వాన రీతిగా ఆ దీప ప్రజ్వలనం జరుగుతుంది అని కూడా మనకి చెప్పేవారు. అలాగా ఈ కార్తీక దీపానికి ఈ దీపోత్సవానికి, కార్తీక మాసానికి దీపోత్సవానికి ఒక అవినాభావ సంబంధం ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే చివరగా మనం మాట్లాడుకుంటే గురువు గారు మీరు చెప్పండి, ఈ దీపావళి వేళ సకల దేవతానుగ్రహం పొందాలి అంటే మా ప్రేక్షకులకు మీరు ఇచ్చే సూచనలు. తన చుట్టూ ఉండేటువంటి వ్యక్తులకు ఆనందాన్ని కలిగించాలి, దుఃఖాన్ని కలిగించకూడదు. దీపావళి సందర్భంగా పెద్ద పెద్ద శబ్దాలు, శబ్ద కాలుష్యం, వాడేటువంటి వస్తువులతో వాతావరణ కాలుష్యం, చిన్నపిల్లలు పాపం దగ్గుతూ ఉండడం, ఇలాంటివి లేకుండా సాటి జీవులందరినీ కూడా ఆనందంలో ముంచటము అనేటువంటి ఒక భావనతో తనకంటే చిన్న జీవులను తాను ఆనందపెట్టి వాళ్ళపై కరుణ చూపించగలిగితేనే తనకంటే ఉన్నతులైనటువంటి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుతాం అనే భావన. అలాగే ఇద్దరు అన్నదమ్ములుంటే తమ్ముడిని కొట్టే అన్న మీద తండ్రికి ప్రేమ ఏర్పడదు. అలా తక్కిన జీవుల్ని హింసించేటువంటి వ్యక్తి మీద, బాధించేటువంటి వ్యక్తి పైన భగవంతునికి జాలి ఏర్పడదు. అందువలన భగవంతుని యొక్క కరుణ కోసం అందరి యందు భూతదయాం విస్తారయ అన్న రీతిలో భూతదయను పెంచుకుంటూ ఉండడము చాలా శ్రేష్టమైన విధానం. మనకి చెట్లన్నీ కూడా దైవస్వరూపాలే, వాటిని నాటుతూ ఉండడం, వాటిని పూజిస్తూ ఉండడం ఇవి కూడా చాలా ముఖ్యమైన అంశాలు. లక్ష్మీ స్వరూపంగా మనం బిల్వ వృక్షాన్ని చెప్పుకుంటాం. ఆ బిల్వ వృక్షాన్ని చక్కగా ఇంట్లో పాతుకోవచ్చు. వాస్తుశాస్త్రం చెబుతోంది ఇంట్లో పాతవచ్చు అని చెప్పి. ఆ బిల్వ వృక్షాన్ని పాతుకోవడం, దాన్ని లక్ష్మీదేవిగా పూజించడం చాలా శ్రేయస్కరం. దీపావళి రోజున మన భక్తి టీవీ ప్రేక్షకులకు ఏమైనా అంటే పూజలే కాకుండా ఇంకా చేయాల్సినటువంటి ప్రత్యేక కార్యక్రమాలు ఏమైనా? దీపావళి రోజు లక్ష్మీ పూజకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. ప్రతి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం చాలా అవసరం. దీపావళి రోజు లక్ష్మీ పూజ ఎందుకు చేయాలంటే, దేవదానవులు పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు ఆ పాల సముద్రం నుండి ఒక వెలుగు ఆవిర్భవించింది. ఆ వెలుగే భూమి మీద సమస్త ఔషధాలు ఏర్పడటానికి కారణమైందని, భూమి మీద సకల చరాచర జీవులకి కూడా ఆధారభూతమైనదని, ఆ వెలుగునే లక్ష్మీ స్వరూపం అని చెప్పి మనకు పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి దేవదానవులు పాల సముద్రాన్ని చిలికినప్పుడు ఆవిర్భవించిన ఆ వెలుగునే లక్ష్మీ స్వరూపంగా భావించుకుంటూ, ఆధునిక కాలంలో ధనమూలం ఇదం జగత్ అన్నారు కాబట్టి ధనాన్ని పొందటానికి అర్ధరాత్రి సమయంలో ఇల్లంతా కూడా చక్కగా శుభ్రం చేసి ఒక తెల్లటి వస్త్రాన్ని పరిచి ఆ తెల్లటి వస్త్రం మీద నవధాన్యాలు పోయాలి. ఆ పోసిన నవధాన్యాల మీద లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ చిత్రపటాన్ని కానీ ఉంచి 108 రూపాయి బిళ్ళలను కానీ 108 పుష్పాలు కానీ తీసుకొని ఆ 108 పుష్పాలతో కానీ 108 రూపాయి బిళ్ళలతో కానీ లక్ష్మీదేవిని పూజిస్తూ ఓం సర్వాభీష్ట ప్రదాయిన్యై నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించుకోండి. ఆ విధంగా పూజకు ఉపయోగపడినటువంటి రూపాయి బిళ్ళలలో 1 రూపాయి బిళ్ళను ముడుపు కట్టి మీ ధనాన్ని దాచిపెట్టుకునే బీరువాలో దాచిపెట్టుకోవడం ద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి సులభంగా పాత్రలై కాలి అందియలు గల్లు గల్లుమని ఆ లక్ష్మీదేవి నాట్యం చేస్తుందని, వెలుగు రూపంలో పాల సముద్రం నుండి ఆవిర్భవించినటువంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలని నిగూఢంగా శాస్త్రాలలో చెప్పడం జరిగింది. కాబట్టి దీపావళి రోజు లక్ష్మీ పూజ చేయండి. దీపావళి రోజు సూర్యచంద్రులిద్దరూ తులారాశిలో ఉంటారు. తులా అంటే ఎటూ త్రూగకుండా సమానంగా ఉండేది అని అర్థం. కాబట్టి లాభ నష్టాలతో సంబంధం లేకుండా వ్యాపారస్తులందరూ కూడా లాభాన్ని పొందాలంటే లక్ష్మీదేవిని ఆరాధించండి, లక్ష్మీ పూజ చేయండి. ఇదే భక్తి టీవీ ప్రేక్షకులకి దీపావళి పర్వదిన సందర్భంగా అందిస్తున్న సందేశం. కాపునూరి గారు మీరు చెప్పండి, మన భక్తి టీవీ ప్రేక్షకులు మరి సకల శుభాలతో విలసిల్లాలి అంటే లక్ష్మీ పూజతో పాటు ఇంకా ఏం పనులు చేయాలి? ఒక దీపం వెలిగిద్దాం. ఆ దీపాన్ని తదేక దృష్టితో చూడడం ద్వారా అది ఎటువంటి జ్ఞానకాంతులను ప్రపంచమంతా కూడా వికసింపజేస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తాను కరిగిపోతూ తాను తనలో ఉండే తైలాన్ని తగ్గించుకుంటూ వెలుగును ప్రసాదిస్తుంది దీపం.
అందరిలో కూడా మంచినే చూద్దాం, అందరిలో కూడా దైవాన్నే దర్శిద్దాం, అంతా సమత్వ భావాన్ని పెంచుకుందాం, ప్రశాంతమైన జీవితం గడపదాం. వీలైనంత మట్టుకు విద్యుత్ దీప కాంతుల తళతళలను తగ్గించి సహజమైనటువంటి కాంతులను దీపములను వెలిగించడం ద్వారా ఆనందాన్ని పెంచుకుందాం. ఆనందాన్ని పెంపొందించేటటువంటి చిన్న చిన్న లేదా విష్ణు చక్రాలు, భూచక్రాలు, చిచ్చుబుడ్లు ఇలాంటి వాటిని వెలిగించి కిరణాలతో ఆనందాన్ని పంచుకుందాం. భయానకంగా భీభత్సంగా ఉండేటటువంటి పెద్ద పెద్ద ధ్వనులు చేసినందువల్ల ప్రమాదాలు ఎక్కువ, ఆనందం తక్కువ. కాబట్టి లక్ష్మీదేవి అర్చన అంటే ఆనందాన్ని పొందే ప్రయత్నం చేయడం. చిరునవ్వులతో ఆనందాన్ని పెంచుకుందాం, అందరికీ ఆనందం కలిగే విధంగా ప్రవర్తిద్దాం. అందరి ఆనందంలోనే మన ఆనందం ఉంటుంది అని మర్చిపోకుండా వ్యవహరిద్దాం. అంతే. చివరిగా చూడమని గారు మీరు చెప్పండి, అంటే మన ప్రేక్షకులకి చివరిగా మీరిచ్చే సూచనలు ఏంటి? మీరు అడిగిన ప్రశ్న చాలా బాగుందమ్మా. ఇది సామాజిక స్పృహ అని, పండగలు చేసుకోవడంలో అంతరార్థం సమాజానికి ఏమిటి లాభం అనే మంచి ప్రశ్నని అడిగావు తల్లి. నిజంగానే ఈ పండగలన్నీ కూడా మామూలుగా బయటకి చెప్పుకుంటే ఆ వేళ చేసే పనులన్నీ కూడా సమాజంలో ఒక ఏదో టపాసులు పేలాయి, ఆ మందుగుండు సామాన్ల వల్ల సూక్ష్మజీవులన్నీ ఎలాగా నశిస్తున్నాయి, ఏమిటి ఇలాంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటివి, లేక ఒక పండగ అనగానే నేను చేసినవి మీకు ఇవ్వడం, మీరు చేసినవి నాకు ఇవ్వడం, ఈ ఇచ్చు పుచ్చుకోవడాలు, అన్యోన్యత అనేటువంటిది, ఈ వసుధైక కుటుంబ భావం ఇవన్నీ పొందడం అనేటువంటిది ఒక ఎత్తు అయితే, నాకు ఒకటి అనిపిస్తుందమ్మా. ఏంటంటే మీరు దీపాలు వెలిగిస్తున్నారు. ఈ దీపాలు బయటికి కనపడే ఈ జ్యోతిని వెలిగించడమే కాదు, మన మీద ఆధారపడి ఉండేటువంటి ఎంతోమంది హృదయాలలో దుఃఖం అనేటువంటి ఒక చీకటి నిండిపోయి ఉంది. ఆ చీకటిని తరిమి కొట్టే జ్యోతిని ప్రేమగా పెద్దల్ని పలకరించండి, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని. మన మీద ఆధారపడి ఉన్న వాళ్ళందరికీ కూడా నేనున్నాను అనేటువంటి ఒక అభయాన్ని ఇవ్వండి. ముందు వాళ్ళ హృదయాల్లో ఆనంద జ్యోతులు వెలిగించండి. అప్పుడు అందరూ కలుసుకొని దీపావళి జ్యోతిని వెలిగించుకుంటే అది చాలా ఆనందాన్ని ఇస్తుంది. అలాంటి పెద్దలని పిన్నలని ఆనందపరిచేటువంటి దివ్య జ్యోతిని వెలిగించే ప్రయత్నం చేస్తారు కదా అందరూ అని నేను అనుకుంటున్నాను. వీక్షించారుగా దీపావళిలోని పరమార్థాన్ని. ఈ పండగ వేళ ప్రతి ఒక్కరూ ఆ దీపలక్ష్మికి స్వాగతం పలుకుతూ సిరి సంపదలతో, సుఖ సంతోషాలతో, సకల శుభాలతో విలసిల్లాలని కోరుతూ మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.